వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలత ఏ మేరకు ఉందండి? గత కొంతకాలం నుంచి రక్షిస్తున్నటువంటి గ్రహబలం ఉన్నది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 10వ రాశిలో చంద్రరాహులు, 6వ రాశిలో కుజుడు, 11లో గురువు, పంచమ శుక్రయోగం. ప్రతికూల పరిస్థితుల నుండి క్రమంగా బయటపడతారు. లక్ష్మీ కటాక్షం సూచితమవుతోంది. ఆర్థిక వ్యయభారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల సూచనలు బాగా అమల్లో పెట్టండి. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితం గోచరిస్తోంది. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవటంలో తటపటాయిస్తారు. అంటే తడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. స్పష్టత లేని అంశాల్లోకి ప్రవేశించొద్దు. నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా ఆలోచించండి. అదృష్టయోగం సంపూర్ణంగా ఉన్నది. ఆపదలు దూరం అవుతాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని దోషం ఇంకా ఉన్నది కాబట్టి 5 గ్రహాలు సహకరిస్తున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హయగ్రీవ ధ్యానం చక్కని పరిష్కారం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దగ్గరలో ఉన్నటువంటి శివాలయ సందర్శనం లేదా మహాసరస్వతి సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2వ రాశిలో శని దోషం ఇంకొంచెం ఉన్నది కాబట్టి శని ప్రభావం తగ్గడానికి నువ్వులు దానం చేయండి లేదా నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి.